శివాయ గురువే నమః. ఈరోజు ప్రసిద్ధి చెందిన ఐలోను మల్లన్న మరియు భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అందరం రావడం జరిగింది. ఈ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మేమందరము చాలా అనుభూతికి లోనయ్యాము. ఇక్కడ జరిగే అనేక రకాల ఉత్సవాలను సంక్రాంతి పరంగా మేమందరము తిలకించాలని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఇది ప్రముఖ దేవాలయంగా ఏర్పడుతుంది. అనేక రాష్ట్రాల నుంచి ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ధన్యవాదాలు. జై స్వరాజ్య టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా అదృష్టం కొద్దీ మేము ఈరోజు మల్లన్నగా దేవుడి దర్శనం కోసం వచ్చినాము. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మేము అందరం ఫ్యాకల్టీ వచ్చినాము. ప్రతి సంవత్సరం ఈరోజు వచ్చి మా జీవితాలు ధన్యం చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే మల్లికార్జున స్వామి చాలా చాలా పవర్ఫుల్. తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర నుంచి ఇతర చుట్టుపక్కల మహారాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా సంక్రాంతి సమయంలో విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు పట్నాలు పోస్తారు. ఈ పట్నాలు చాలా ప్రత్యేకము. ఈ పట్నాలు పోయడం అనేది ఇంకెక్కడ దేశంలో నాకైతే ఇంత గొప్పగా కనిపించదు. అంత గొప్పగా చేస్తారు పట్నాలు. ఇది గత 30-40 ఏళ్ళుగా నేను చూస్తున్నా. ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 12వ శతాబ్దానికి సంబంధించిన ఒక గొప్ప దేవాలయము. కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన దేవాలయము. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేను టీవీ వారితో మాట్లాడుతుంటేనే నా ఒళ్ళు వైబ్రేషన్స్ వస్తున్నాయి. టు బి హానెస్ట్, నిజం ఇది. అసలు ఎట్లా వైబ్రేషన్ అవుతుందంటే అట్లా అవుతుంది. ఒక అదృష్టం మాకు ఇవాళ. ఇది ఒక పండుగ లాంటిదే మాకు. మేమందరం అదృష్టవంతులం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుందని మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా నేను వాగ్దేవి నుంచి ఇక్కడికి వస్తున్నా. నాతో పాటు ఎంతోమంది వాగ్దేవి టీచర్లు, విద్యార్థులు వస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ జాతరకు రావడం జరుగుతుంది. సంక్రాంతి అప్పుడు ఇక్కడ ఉండే జనాల తండోపతండాలుగా రావడం వల్ల అసలు మనం ఆ కిక్కిరిసిపోయిన జనాల్ని చూసి ఆనందంగా మనం అనుభూతి పొందడం జరుగుతుంది. సో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను.